హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈ రోజు మీకు థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఇక థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలనేది నేను చూపిస్తాను. చాలా మంది ఏంటంటే బయటికి కనిపించేలాగా వేస్తారు. నేను మీకు థ్రెడ్ పైపింగ్ బయటికి కనిపించకుండా ఓన్లీ పైపింగ్ మాత్రమే కనిపించేలాగా మీకు ట్రిక్ చూపిస్తాను, చూసి నేర్చుకోండి. పైపింగ్ కోసం అనేది 1.5 ఇంచ్ అనేది క్రాస్ ముక్క తీసుకోవాలన్నమాట. 1.5 ఇంచ్ డ్రా చేసుకున్న దాన్ని ఇలా క్రాస్ ముక్క కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ ముక్క కట్ చేసుకున్న దాంట్లో థ్రెడ్ అనేది దీనికి మిడిల్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత సింగిల్ పాదం పెట్టేసి దీన్ని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని ఈ లైనింగ్ పీస్ కి పెట్టి అటాచ్ చేయాలి. ఇదిగోండి, ఇలా పెట్టి లైనింగ్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకున్నాం కదా మా లైనింగ్ క్లాత్ కి, ఇదే మెయిన్ క్లాత్ అన్నమాట. ఇదిగోండి, మెయిన్ క్లాత్ పైకి మనం స్టిచ్ చేసుకున్నది లోపలికి ఉండాలి. ఇలాగా లోపలికి పెట్టాలన్నమాట. మనం స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని లోపలికి పెట్టాలి. ఇలా లోపలికి పెట్టి ఇదిగోండి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి మనం ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి మనం ఇలా పెట్టి స్టిచ్ చేసాం కదా, ఇదిగోండి చూడండి ఎలా వచ్చిందో. పైపింగ్ పైకి వచ్చింది, ఈ క్లాత్ అనేది లోపలికి ఉండిపోయింది అనమాట. దీన్ని ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.